ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ 90% వచ్చిన పిల్లవాడు వచ్చి 90% వచ్చింది అని చెబితే పేరెంట్స్ ఆనందిస్తారా? ఆనందించరా? ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆనందించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం చూస్తే ఆనందిం ఆనందించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఎక్కువ మంది ఏమిటంటే 90% వచ్చినాయి కదా! మీ క్లాస్ టాపర్‌కి ఎన్ని వచ్చినాయి? రైట్. సో, 95, 96 వచ్చినాయి. సో, మరి లాస్ట్ టైమ్ కూడా నీకు ఇంతే వచ్చినాయి. మరి నువ్వెప్పుడు ఆ స్థాయికి వెళ్తావు? నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు. రైట్? సో, ఇప్పుడు ఆ టైంలో ఏమిటంటే వాడు అంత ఉత్సాహంతో వచ్చినప్పుడు కూడా దాన్ని పాలు మీద నీళ్ళు చల్లినట్టుగా వాడు కిందకి పడిపోతాడు. కరెక్ట్. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటది. రైట్. అది ఇంపార్టెంట్. అంటే ఈ ఈ ఈ సినారియోస్ ఇంపార్టెంట్. సో, వీడు 90% సాధించిన పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొకళ్ళుంటారు. ఇంకొక టైప్ ఉంటారు పిల్లవాడిని. సో, మనం ఇలా చెప్తే వాళ్ళేమంటారంటే, అసల మేము అస్సలు పట్టించుకోమండి" అంటారు. "మేము అస్సలు స్ట్రెస్ పెట్టమండి. మార్కుల గురించి పట్టించుకోము. నువ్వు ఎలా కావాలంటే అలా చదువుకో" అంటారు. ఇది మరో డిఫరెంట్ కేసు. ఇది మరింత ప్రమాదం. ఎందుకు ఇది కూడా ప్రమాదం? పిల్లలు చిన్న వయసులో వాళ్ళకి తెలియదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. వాళ్ళకి కష్టమైన టాపిక్ వచ్చేటప్పటికి వెంటనే దూరం అవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మానవ సహజం అది. సో, ఎప్పుడైతే ఇది చేశారో నాకు వీడు మొత్తానికి వదిలేస్తారు. హ్మ్. హ్మ్. రైట్? సో, ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్‌గా చేస్తున్న పిల్లవాడున్నాడనుకోండి. సో, వాడికి అలా చెప్పినా ఓకే. ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేని పిల్లవాడున్నాడు. ఎక్కువగా ఆడుకునేటువంటి పిల్లవాడు. అంటే ఆటలాడటం అంటే బయట ఆటలని కాదు. చెప్పిన పని చేయకుండా దానికి ఏదో వంక చెప్పి తప్పించుకోవటం. అవును. అది ఆడుకోవడంలో తప్పించుకోవడం, చదువుకోవడంలో తప్పించుకోవటం, మీరు చెప్పిన పని చేయటంలో తప్పించుకోవడం ఏదైనా కానివ్వండి. ఆ కాంటెక్స్ట్‌లో ఆడుకోవడం అంటున్నాను నేను. సో, అలాంటి పిల్లలున్నారనుకోండి. అలాంటి వాడికి మీరు ఇది చెప్పారనుకోండి ఏమవుతుంది? వాడు మొత్తానికి దూరం అయిపోతాడు. రైట్? సో, ఇప్పుడు మార్కులు తగ్గుతున్నాయని అనుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏమిటి? మార్కులు లాస్ట్‌లో వస్తాయి. మరి మార్కులకి ముందు పెట్టేటువంటిది ఎఫర్ట్ ఎంతుంది ఆ పిల్లలకి? ఇది మనం తెలియచేసేటువంటి అవసరం ఉంటుంది. సో, అది మనం చెప్పగలిగితే ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాను? మీకు నాకు తెలీదు. పిల్లవాడు కష్టపడిన వాడికి తెలుస్తుంది. నేను ఈ చాప్టర్‌లో నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను. దానికి ప్రపోర్షనేట్‌గా మార్క్స్ వచ్చినాయి అనుకోండి వాడికి. హ్మ్. రైట్? ఆ చాప్టర్‌కి సంబంధించి. హ్మ్. ఓకే. నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మార్క్స్ వచ్చినాయి. హ్మ్. సో, నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మార్క్స్ వచ్చినాయి కాబట్టి వాడికి ఉత్సాహం వస్తుంది. అవును. అంటే ఇలా చిన్న చిన్నవి లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉంది. సో, మీరెప్పుడూ మార్క్స్ మీద మాత్రమే దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. హ్మ్. ఎలా చేయాలో తెలియదు. హ్మ్.